సంజయ్ ప్రజాహిత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. రుద్రమ గారు ఎట్లా ఉంది స్పందన, ఏమి అంశాలు ప్రస్తావించారు యాత్రలో? చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉందండి. ప్రజాహిత యాత్ర ఇవాళకి 3వ రోజు, ఇవాళ సిరిసిల్లలో ముగిసింది. మొన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని మండల కేంద్రాలకు వెళ్లడం జరిగింది, కొన్ని గ్రామ పంచాయతీలకు కూడా వెళ్లడం జరిగింది. ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ముగిసిన సందర్భంగా ప్రజలు ఎక్కడికి పోయినా కూడా నీరాజనాలు పడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాము, దేశంలో మోడీ గారు గెలవాలి, కరీంనగర్ లో బండి సంజయ్ గారు గెలవాలి ఖచ్చితంగా అని అందరూ కూడా అంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ ఉండాలి అనేటువంటి నినాదంతో ప్రజలు ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా కూడా ఈ ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, నిశ్చయంతో ఉన్నారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొచ్చారు సంజయ్ కి, అప్పుడు మాత్రమే యాత్ర చేపడుతున్నారు అని చెప్పేసి ఆయన ప్రత్యర్థులు, అంటే మీ ప్రతిపక్ష నేతలు, ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు ఆరోపిస్తారు. వాళ్ళు ఆరోపించినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? అసలు ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్లో బండి సంజయ్ గారి కంటే ఎక్కువ ఏ నాయకుడన్నా ఉన్నారా? ఇవాళ సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా వారు గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ లో తిరిగినారు. ఆ తర్వాత వారికి రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గల్లీ గల్లీ, ఊరు ఊరు, వాడవాడ తిరిగినారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గద్దెగట్టించినారు. ఒక్క కార్యకర్త ఉన్న చోట కూడా 10 మంది కార్యకర్తలను తయారు చేయించేందుకు ఆడ జెండా ఎగిరేసి ప్రజలకు కమలం పువ్వు గుర్తును పరిచయం చేసినారు. విజయాలని రుచి చూపించినారు. జీహెచ్ఎంసీ కావచ్చు, దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, ఆ తర్వాత అన్ని దిక్కుల కూడా పార్టీ పెరిగింది. ఆ తర్వాత వారి అధ్యక్ష పదవి తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కరీంనగర్ పార్లమెంట్ అంతా కూడా తిరుగుతున్నారు కదా, మొత్తం ప్రజల్లోనే ఉన్నారు కదా. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మీరు ఏదైనా లోక్సభ నుంచి కాంటెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ. ఇక్కడ నుంచి అనుకుంటున్నారు? తెలియదు, నేను అడగలేదు పార్టీని, మనం ఆలోచన చేసాం. సంజయ్ చేపట్టినటువంటి యాత్రకి మంచి స్పందన ఉంది. పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా లోక్సభ బరిలో దిగడానికి సిద్ధమని చెప్పేసి రాణి రుద్రమ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.